హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 19th and 20th August 2024 ఈనాడు న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీ తెలుసుకుందాం. ఫస్ట్ 19th August 2024 ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం. జమ్మూ కాశ్మీర్లో వచ్చే నెల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, ఆ టాపిక్ గురించి రాశారు. జమ్మూ కాశ్మీర్లో 2014లో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎవ్వరికి మెజారిటీ దక్కలేదు. అందుకని 3 నెలల పాటు గవర్నర్ పాలన జరిగింది అక్కడ. ఆ తర్వాత పీడీపీ బీజేపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, కానీ ఆ ప్రభుత్వం నిలబడలేదు. తర్వాత 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం అంటే టెర్రరిజాన్ని పూర్తిగా నిర్మూలించాలి, ఇంకా జమ్మూ కాశ్మీర్ని అభివృద్ధి చేయడానికి ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసింది. అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా కూడా విడదీసింది. ఆ తర్వాత ఇప్పుడు సెప్టెంబర్ 2024లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ప్రభుత్వం ఏమని చెప్తుందంటే, ఇలా ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ జీడిపి చాలా పెరిగింది, ఇంకా ఉగ్రదాడులు తగ్గిపోయాయి అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కానీ వాస్తవ పరిస్థితులు చూసినట్టయితే అక్కడ దేశ సగటుతో పోలిస్తే తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉంది. ఇంకా వ్యవసాయం పరిస్థితి బాగాలేదు, ఇంకా మైనారిటీస్ మీద, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద, పోలీసుల మీద ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో పర్యాటకుల మీద కూడా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఇంతకుముందు కాశ్మీర్లోనే ఉన్న ఉగ్రవాదం ఇప్పుడు జమ్మూకి సైతం విస్తరించింది. కాబట్టి ఆర్టికల్ 370 రద్దు ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏదైతే లక్ష్యం పెట్టుకుందో అవి పూర్తి స్థాయిలో నెరవేరలేదని మనకు అర్థమవుతుంది. కాబట్టి వచ్చే నెలలో జరిగే ఎన్నికల్ని సక్రమంగా నిర్వహించి, అంటే పారదర్శకంగా స్వేచ్ఛగా అందరూ ఓటేసేలాగా నిర్వహించి అక్కడ ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పితే అక్కడ శాంతి భద్రతలకి ఇంకా అభివృద్ధి చేయడానికి ఆ వచ్చే ప్రభుత్వం అనేది బాధ్యత తీసుకుంటుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అక్కడ ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా జరిగేలాగా చర్యలు తీసుకోవాలి. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి వడివడిగా ఇథనాల్ దిశగా. ఇండియన్ గవర్నమెంట్ 2003లో పెట్రోల్లో ఇథనాల్ని కలపడం స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పెట్రోల్లో ఉన్న ఇథనాల్ శాతం అనేది పెంచుకుంటూ వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 2013-14 టైంకి 1.53% వరకు వచ్చింది పెట్రోల్లో కలిపే ఇథనాల్ శాతం. తర్వాత ఇప్పుడు అంటే జూన్ 2024 వరకు అది 15% చేరుకుంది. తర్వాత మన నెక్స్ట్ లక్ష్యం ఏంటంటే 2025-26 వరకు ఈ పెట్రోల్లో కలిపే ఇథనాల్ని 20% పెంచాలి అని చెప్పి లక్ష్యం పెట్టుకున్నారు. పెట్రోల్లో ఇథనాల్ కలపడం వల్ల ముఖ్యంగా 3 లాభాలు ఉన్నాయి. అవి ఏంటంటే, మన దేశవ్యాప్తంగా పెట్రోల్ అవసరాల కోసం ముడి చమురుని ఎక్కువగా వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటాం కదా, అలా మనకి చాలా విదేశీ మారక ద్రవ్యం అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. ఇలా పెట్రోల్లో ఇథనాల్ని కలిపినప్పుడు వేరే దేశాల నుంచి వచ్చే దిగుమతుల మీద ఆధారపడే అవసరం కొంతైనా తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 2022-23 ఇథనాల్ సప్లై ఇయర్ చూసుకున్నట్టయితే ఆ ఇయర్లో 509 కోట్ల లీటర్ల పెట్రోల్ ఆదా అయింది. ఆ విధంగా 24,300 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని మనం ఆదా చేయగలిగాం. తర్వాత ఇంకో ముఖ్యమైన లాభం ఏంటంటే, పర్యావరణానికి ఇది చాలా మేలు చేస్తుంది. మామూలుగా పెట్రోల్ వాహనాల ద్వారా కర్బన ఉద్గారాలు అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి కదా, అంటే కార్బన్ ఎమిషన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి కదా, అందులో ఇథనాల్ని కలపడం ద్వారా ఈ కార్బన్ ఎమిషన్స్ అనేవి తగ్గుతాయి. ఆ విధంగా పర్యావరణానికి చాలా మేలు జరుగుతుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన లాభం ఏంటంటే, ఈ ఇథనాల్ని ఎక్కడి నుంచి తయారు చేస్తారంటే చెరకు నుంచి, మొక్కజొన్న, వెదురు, ఇంకా మనుషులకి ఉపయోగపడని బియ్యం, ఇంకా ఇతర ఆహార ధాన్యాల నుంచి ఇథనాల్ని తయారు చేస్తారు. కాబట్టి ఈ విధంగా రైతులకు కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. అలా ఈ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్కి నెక్స్ట్ లక్ష్యమైనటువంటి 2025-26 ఇథనాల్ సప్లై ఇయర్కి పెట్రోల్లో కలిపే ఇథనాల్ శాతం 20%కి పెంచాలనుకున్నారు కదా, ఈ లక్ష్యం చేరుకోవడానికి ప్రభుత్వం కొన్ని స్టెప్స్ తీసుకోబోతుంది. అదేంటంటే, ఇథనాల్ ఉత్పత్తికి అవసరమైన వనరులన్నిటినీ మరింతగా పెంచడం, ఇంకా ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కింద సేకరించే ఇథనాల్కి ఎక్కువ ధర ఇవ్వడం, ఇంకా జిఎస్టీని 18 నుంచి 5%కి తగ్గించడం వంటి చర్యలు ఆల్రెడీ ప్రారంభించింది. తర్వాత డీజిల్లో కూడా ఇథనాల్ని కలిపేలాగా ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుంది. దాంట్లో భాగంగా ఆటోమేటివ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇథనాల్ కలిపిన డీజిల్ని వాహనాల్లో ఉపయోగించేలాగా ప్రయోగాలు చేస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఇథనాల్ని ఎక్కువగా చెరకు నుంచే తీస్తున్నారు. అలా కాకుండా మిగతా ప్రత్యామ్నాయాలు అంటే మొక్కజొన్న, వెదురు, ఇంకా మనుషులకి ఉపయోగపడని బియ్యం, ఇతర ఆహార ధాన్యాల నుంచి కూడా ఇథనాల్ని ఉత్పత్తి చేసేలాగా ప్రోత్సహించాలి. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, రైతుల్లో దీని గురించి అవగాహన తక్కువగా ఉంది. కాబట్టి ఇథనాల్ ఉత్పత్తికి అవసరమయ్యే పంటల్ని పండించేలాగా రైతుల్లో అవగాహన కల్పించాలి, ఇంకా వాళ్ళని ప్రోత్సహించాలి.
ఈ ఎడిటోరియల్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కొండవీటి గారు రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి జన్ ధన్ వరమా భారమా. 2014లో ఇండియన్ గవర్నమెంట్ జన్ ధన్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ఉద్దేశం ఏంటంటే ప్రతి కుటుంబానికి కనీసం ఒక్క బ్యాంక్ ఖాతా అయినా ఉండాలి. దాని ద్వారా ప్రజలు భద్రంగా డబ్బు పొదుపు చేసుకోవడము, ఇంకా ఆర్థిక అక్షరాస్యత నేర్చుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయన్న లక్ష్యంతో జన్ ధన్ పథకాన్ని భారతదేశ ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఇప్పటికీ ఈ పథకాన్ని స్టార్ట్ చేసి 10 ఏళ్ళు అవుతుంది కదా. ఈ 10 ఏళ్లలో ఎంత ప్రోగ్రెస్ వచ్చింది, ఇంకా ఇందులో ఏమేమి లోపాలు ఉన్నాయని చూద్దాము. ఈ పథకం వల్ల 31 జూలై 2024 వరకు 52.99 కోట్ల జన్ ధన్ ఖాతాలు ఓపెన్ అయ్యాయి. వాటిలో 35.37 కోట్ల ఖాతాలని గ్రామాలు, చిన్న పట్టణాల్లోని ప్రజలవే. ఇంకా ఈ జన్ ధన్ ఖాతాల్లో 56% ఖాతాదారులు మహిళలే. కాబట్టి మహిళలకి ఆర్థిక స్వేచ్ఛ దొరకడానికి కూడా ఈ పథకం హెల్ప్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అలా ఈ పథకం ద్వారా గ్రామీణులకి, బలహీన వర్గాలకి బ్యాంక్ ఖాతాలు అందుబాటులోకి వచ్చాయి. ఎందుకంటే ఇవన్నీ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్. ఈ ఖాతాలో కనీసం ఇంత మొత్తం మెయింటైన్ చేయాలన్న నిబంధన ఏది లేదు. కాబట్టి బలహీన వర్గాలకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత ఈ అకౌంట్స్ ద్వారా గవర్నమెంట్ సబ్సిడీలని ఇంకా ఇతర ప్రయోజనాలని ప్రజలకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కోవిడ్ కాలంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ పథకం కింద కోట్ల మందికి ఆర్థిక సహాయం అందించడానికి ఈ జన్ ధన్ ఖాతాలు చాలా ఉపయోగపడ్డాయి. అయితే ఇందులో కొన్ని సమస్యలు ఇంకా లోపాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ఈ పథకం వల్ల ప్రభుత్వ బ్యాంకుల మీద భారం అనేది ఎక్కువైంది. ఇంకా ఇందులో చాలా ఖాతాలు ఉపయోగించకుండా అలాగే ఉండిపోవడం వల్ల ఈ ఖాతాలన్నీ కూడా బ్యాంకుకి భారంగా అయ్యాయి. తర్వాత ఈ పథకంకున్న ఒక ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే ఆర్థిక అక్షరాస్యత తీసుకురావడం కదా. అది అంతగా నెరవేరలేదు. ఇప్పటికీ చాలా మందికి, ముఖ్యంగా గ్రామీణులకి బ్యాంకు లావాదేవీల మీద అంతగా అవగాహన లేదు. ఇంకా ఈ పథకం కింద ప్రతి ఒక్క అకౌంట్ హోల్డర్కి 10,000 రూపాయలు ఓవర్ డ్రాఫ్ట్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. కానీ ఈ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం గురించి చాలా మందికి తెలియదు. కొందరేమో ఈ సౌకర్యాన్ని మిస్యూజ్ చేసుకోవడానికి 1 కన్నా ఎక్కువ ఖాతాలు తెరుచుకున్నారు అని ఆరోపణలు కూడా వచ్చాయి. తర్వాత ఇంకొక లోపం ఏంటంటే ఈ పథకం కింద రూపే డెబిట్ కార్డులు ఇచ్చారు. కానీ రిజర్వ్ బ్యాంక్ ఏటీఎం లావాదేవీల మీద పరిమితి విధించింది కదా, నెలకి ఇన్ని మాత్రమే లావాదేవీలు చేయాలి అని చెప్పేసి. అది దాటితే ఫైన్ పడుతుంది. కాబట్టి ఇది చాలా మంది అసౌకర్యంలాగా భావిస్తున్నారు. ఇంకా ఇందాక చెప్పుకున్న ఓవర్ డ్రాఫ్ట్ విధానానికి చాలా నిబంధనలు ఉన్నాయి. అవి ఎంతగా అంటే చాలా మంది ఖాతాదారులు అసౌకర్యాన్ని ఉపయోగించుకోలేనంతగా. తర్వాత ప్రస్తుతం భారతదేశ ప్రభుత్వం జన్ ధన్ 2.0 కార్యక్రమం కింద ఆర్థిక అక్షరాస్యతని మరింత విస్తృతం చేయాలని, ఇంకా కొత్త టెక్నాలజీస్తో మెరుగైన సేవలు అందించాలి అని చెప్పి ఆలోచిస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ముందు మైక్రో ఫైనాన్స్ గ్రూపులు, ఇంకా స్వయం సహాయక బృందాల ద్వారా జన్ ధన్ ఖాతాలున్న చిన్న వ్యాపారులకి రుణ సదుపాయం కూడా కల్పించాలని చూస్తున్నారు. ఇది గనక అమలైతే చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఈ విధంగా జన్ ధన్ కార్యక్రమంలో కొన్ని లోపాలు ఉన్నాయి. కానీ ఇది సమ్మిళిత అభివృద్ధికి అంటే ఇంక్లూజివ్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఎడిటోరియల్ అరుణిమ్ భూయాన్ గారు రాశారు. నెక్స్ట్ 20th ఆగస్ట్ 2024 పడిన ఎడిటోరియల్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎడిటోరియల్ ఉపాధి కల్పనకు ఊతమేది. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికం చూసుకున్నట్టయితే అంటే ఫస్ట్ క్వార్టర్ అంటే జనవరి నుంచి మార్చ్ 2024 వరకు చూసుకున్నట్టయితే మన దేశంలో నిరుద్యోగిత శాతం 17% ఉన్నట్టు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్లో ఉంది. కొన్ని రాష్ట్రాల్లోనైతే ఇది 20% కన్నా ఎక్కువగా ఉంది. తర్వాత అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఏం చెప్పారంటే మన జనాభా పెరుగుదలని బట్టి చూస్తే వచ్చే 6 ఏళ్లలో ఇండియాకి అదనంగా 14.8 కోట్ల దాకా ఉద్యోగాల్ని సృష్టించాల్సి వస్తుంది అని చెప్పారు. ఇంకా మన దేశంలో వృద్ధి రేటు చాలా బాగుంది, కానీ ఉద్యోగాలు సరిపడినన్ని క్రియేట్ అవ్వట్లేదు. అందుకే ఆర్థికవేత్తలు ఏమని చెప్తున్నారంటే మన దేశ ప్రగతిని ఉపాధి రహిత అభివృద్ధి అని చెప్తున్నారు. ఎందుకు అంటే ప్రస్తుతం మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ భాగం ఫినాన్స్, స్థిరాస్తి, ఇంకా ఐటీ రంగాలే ఉన్నాయి. ఈ రంగాల్లో ఉన్న సమస్య ఏంటంటే ఉపాధి అవకాశాలు ఎక్కువగా క్రియేట్ అవ్వవు. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకి అంటే ఎంఎస్ఎంఈ సెక్టార్కి ప్రోత్సాహం అందించాలి. రుణాలు మంచిగా దొరికేలాగా చూసుకోవాలి. దాని ద్వారా ఉపాధి అవకాశాలు చాలా క్రియేట్ అవుతాయి. ఇంకా ఆర్థికాభివృద్ధిలో కూడా వీటి భాగస్వామ్యం అనేది పెరుగుతుంది. తర్వాత మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 1 కోటి మందికి పైగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటున్నారు, కానీ వాళ్ళలో 3/4 మందికి ఉద్యోగం చేసే నైపుణ్యాలు ఉన్నాయని చెప్పి చాలా సర్వేలు చెప్తున్నాయి.
ఇంకా ఐఐఎం లక్నో చేసిన రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటంటే నిరక్షరాస్యుల కన్నా ఇంకా ప్రాథమిక స్థాయి చదువు దాటని వారితో పోలిస్తే ఉన్నత విద్యావంతుల్లోనే నిరుద్యోగ శాతం ఎక్కువగా ఉంది. కాబట్టి మన విద్యా వ్యవస్థని చాలా ఇంప్రూవ్ చేయాలి. పరిశ్రమలకి ఏమేమి అవసరాలు ఉన్నాయో అని గమనించుకొని దానికి తగ్గట్టు విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలి. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల్ని విద్యార్థులకు అందించాలి. అప్పుడే నిరుద్యోగ శాతం తగ్గుతుంది, ఇంకా ఆదాయాలు పెరుగుతాయి. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి ప్రమాణాలు కొరవడి ర్యాంకుల్లో వెనుకబడి. జాతీయ సంస్థాగత ర్యాంకుల ఫ్రేమ్వర్క్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ రీసెంట్గా లేటెస్ట్ ర్యాంకింగ్స్ని విడుదల చేసింది. ఇలా యూనివర్సిటీలకి కాలేజీలకి ర్యాంకులు ఇవ్వడానికి ఈ జాతీయ సంస్థాగత ర్యాంకుల ఫ్రేమ్వర్క్ని 2015లో ప్రారంభించారు. అయితే రీసెంట్గా 2024లో ఇది ఇచ్చిన ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ కాలేజెస్కి మంచి ర్యాంకింగ్ రాలేదు. అయితే మన దగ్గర పెద్ద సంఖ్యలో కాలేజెస్ యూనివర్సిటీస్ ఉన్నా కూడా ఎందుకు మంచి ర్యాంకింగ్స్ రాలేదు అనేది మనం చూసినట్టయితే అధ్యాపకుల్ని సరిగా నియమించుకోకపోవడం, దానివల్ల బోధన సిబ్బంది ఖాళీలు ఉండడం, తర్వాత చాలామంది నియమించుకున్న అధ్యాపకులకి PhD అర్హత ఉండకపోవడం, ఇంకా నిధుల కేటాయింపులు సరిగా ఉండకపోవడం, ఆన్లైన్ కోర్సెస్ సరైన రీతిలో అమలవ్వకపోవడం, ఇంకా యూనివర్సిటీస్లో పరిశోధన నాణ్యత అనేది తగ్గిపోవడం, ఇంకా చాలా కాలేజెస్లో సీట్లు ఖాళీగా ఉండడం, జాయిన్ అయ్యి చదువుకున్న విద్యార్థుల్లో సబ్జెక్ట్ మీద పట్టు చాలామందికి సరిగా లేకపోవడం, ఇంకా ఎక్కువ మంది ఉన్నత విద్య వైపుకు వెళ్ళకపోవడం, ఇలాంటివన్నీ కూడా ర్యాంకింగ్ మీద ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి ఈ సమస్యలన్నీ సాల్వ్ చేయాలి. యూనివర్సిటీస్లో కాలేజెస్లో అధ్యాపకుల భర్తీకి త్వరగా చర్యలు తీసుకోవాలి. ఇంకా నియామకాలు ట్రాన్స్పరెంట్గా జరగాలి. ఇంకా కాలేజెస్లో సీట్లు ఎందుకు నిండట్లేదు అని కారణాలు కనుక్కొని దానికి తగ్గట్టు చర్యలు తీసుకోవాలి. ఇంకా మారుతున్న అవసరాలకి తగ్గట్టుగా కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలి. ఇంకా జాతీయ విద్యా విధానం ప్రకారం మాతృభాషలో బోధించేలాగా చర్యలు తీసుకోవాలి. ఇంకా ఉన్నత విద్యారంగానికి నిధుల కేటాయింపులు పెరగాలి. కాలేజెస్లో యూనివర్సిటీస్లో మౌలిక వసతులు మెరుగ్గా ఉండాలి. ఇంకా దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల్ని కూడా వెంటనే కల్పించాలి. ఇంకా నాణ్యమైన పరిశోధనలు పెంచడానికి PhD స్కాలర్స్కి ఫెలోషిప్లు ఇవ్వడం, ఇలాంటి చాలా చర్యలు తీసుకోవడం ద్వారా మన తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు కూడా మంచి ర్యాంకింగ్ దొరికే అవకాశం ఉంటుంది. ఈ ఎడిటోరియల్ ప్రొఫెసర్ బి రాజశేఖర్ గారు రాశారు. That's it for this video. This is Aparna. Thank you for listening.